సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక. కొట్ట చప్పట్లు ఒకసారి. సియోను అనగా పరిశుద్ధ పర్వతం లేదా సంఘము, సహవాసము. ఇప్పుడు నువ్వు సంఘములో ఉన్నావు, ఒక పర్వతం మీదకి ఎక్కావు. నీ మీద పగపట్టినటువంటి వారు ఏమవుతారు అంటుంది బైబిల్. హల్లెలూయా చెప్పండి. నీ మీద పగపట్టిన వారు సిగ్గుపడుదురు. అయ్యి బాబోయ్, మన మీద పగబట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. మన మీద మనం వాళ్ళ సొమ్ము తిన్నామా, కానీ తెలియకుండానే మన మీద పగబడతారు. ఇప్పుడు మొర్దెకై ఆ గేట్ దగ్గర నిల్చున్నాడు. హామాన్ అనే ప్రధానమంత్రి ఆ త్రోవలో వస్తున్నాడు. అందరేమో సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఈయనేమో నిలబడి నమస్కారం సార్ అన్నాడు. ఈడి దురలవాటు ఏమిటంటే ఆడికి సాష్టాంగపడి నమస్కారం చేయాలంట, పడిపోయి నమస్కారం చేయాలి. ఈడు ఎందుకు చేయలేదని అడిగితే, మొర్దెకై గారిని అడిగితే, ఆ పక్కనోడు అన్నాడు, అతను యూదుడు అంటండే, యూదులు అలా చేయరంట అన్నాడు. అయితే యూదా జాతిని, ఈయన మాత్రమే కాదు ఆ జాతిని అంతమొందిస్తానన్నాడు అని ఇతని కొరకు ప్రత్యేకంగా 50 అడుగుల ఒక ఉరికొయ్యి తయారు చేయించాడు. చివరికి ఆ ఉరికొయ్యి మీద ఎవడు తీయబడ్డాడు? ఎవడు తీయబడ్డాడు? మొర్దెకై కాదు, మొర్దెకై ఘనత నొందాడు. అలాగే నీ మీద పగపట్టినటువంటి వారు సిగ్గుపడతారు. నువ్వేం చేయలేదు, నువ్వు వారికి ఏ కీడు చేయలేదు, వారికి ఏనాడు నువ్వు వాడికి ఏ ఆపద నువ్వు తలపెట్టలేదు, కానీ నీ మీద పగపట్టారు మనుషులు. వారు సిగ్గుపడతారు. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధతలో ఉంటే, నీతి కలిగి బ్రతికితే, క్రీస్తు కొరకు జీవిస్తే, నీ మీద పగబట్టినటువంటి వారందరూ సిగ్గునందుదురు అంటుంది బైబిల్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఉన్నారా? గుర్తొస్తున్నారా? పగవారు గుర్తొస్తారా? వాళ్ళ నువ్వు కాదు, నీ దేవుడే వారి మీద పగ తీర్చుకుంటాడు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు మౌనంగా ఉండు. వాళ్ళు మాట్లాడే మాటలు నీకు తెలుసు, వారు ఎక్కడెక్కడ నీకు కీడు తల పెడుతున్నారో నీకు తెలుసు. దేవుని మీద ఆధారపడు. నీ పరిశుద్ధతను కోల్పోమాక, నీ నీతిని కోల్పోమాక, నీ నోటిలో బూతులు రానివ్వమాక, నీ వారి మీద పగ తీర్చుకొని నీ పరిశుద్ధతను కోల్పోమాక. దేవుడు నీ మీద పగ పట్టినటువంటి వారు సిగ్గుపడేటట్లు చేస్తాడు. సిగ్గుపడము, వారు సిగ్గుపడడం అంటే ఎట్లా ఉంటుందో చెప్పనా? హల్లెలూయా చెప్పండి. ఓ రోజు రాజుగారు పిలిచాడు. రాజుగారు పిలిచి, హలో మంత్రి, రాజు ఘనపరచదగినటువంటి వాడికి ఎలాంటి ఘనతనివ్వాలి అని అడిగాడు. ఈ ఉద్దేశం ఏంటంటే, నేను తప్ప ఎవడున్నాడని, రాజా రాజుగారి గుర్రం మీద, ఆయన రథం మీద ఎక్కించి, లేదా ఆ ఏనుగు మీద ఎక్కించి, ఏనుగు మీద అంబారు కట్టి, అంబారు మీద అయ్యగారిని కూర్చోబెట్టి, రాజు యొక్క వస్త్రాలు ధరింపచేసి, రాజ సన్నిధిలో ఎవడ ఘనుడైన వాడు ఉంటాడో అతని ముందు ప్రకటన చేస్తూ వీధి వీధి తిప్పాలి రాజా, అది అతనికి చేయాల్సిన సన్మానం అన్నాడు. ఈడే హామాను. అయితే ఆ పని నువ్వే చెయ్యి మొర్దెకై కన్నాడు. బా, తలకాయ కొట్టేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే అవమానపరచాలనుకున్నాడో, ఆయన వచ్చి, సార్ రాజు బట్టలు వేసుకోండి అని బట్టలేసి, అయ్యా 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 పైకెక్కు పైకెక్కు పైకెక్కని ఏనుగు మీదకి ఎక్కించి, ఏనుగు మీద అంబారేసి, అంబారు మీద ఏనుగు కూర్చోబెట్టి, దాని యొక్క తాడు పట్టుకొని, ఇదిగో రాజు ఘనపరసను ఉద్దేశించిన వాడు ఇంత ఘనముగా ఉన్నాడు అని ఆడు ప్రకటన చేస్తున్నాడు. సిగ్గుపడిపోయాడు. ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ వస్తే దుఃఖపడుతూ వాళ్ళ ఆవిడ అడిగిద్ది,
ఏంటండి ఏడుస్తున్నావంటే, ఈరోజు నాకు ఇలా జరిగిందంటాడు. ఆడు ఎవడో నాకు అర్థం కాదు, నువ్వు ఊరేగించావే, అతను ఎవడో అంటే ఆడు యూదుడంట. అంటే యూదుడే అయితే అతని మీద నీకు జయము రాదు. నువ్వు పగబట్టింది యూదుడి మీద అయితే అతని ద్వారా నీకు జయము రాదు. ఇక్కడ గమనించాలి, అతడు నిజమైన క్రైస్తవుడైతే, నామకార్థపు క్రైస్తవుడు కాకుండా పైకి క్రైస్తవుడిగా ఉండి అంతరంగంలో శక్తి లేనిటువంటి వాడుగా, పరిశుద్ధత లేనిటువంటి వాడుగా బ్రతికితే తప్ప, అతడు నిజమైన క్రైస్తవుడైతే అతని మీద నీకు జయము రాదు. ఓడిపోతావు, సిగ్గుపడతావు అని చెప్పాడు. ప్రియులారా, మీరు ఎప్పుడైతే ఈ పరిశుద్ధత అనే పర్వతం మీద మీరు కూర్చుంటారో, నీ మీద పగబట్టిన వారందరూ ఏమవుతారు చెప్పండి? సిగ్గుపడతారు. ఇంకొక మాట కూడా చదువుతావా? 128వ కీర్తన 5వ వాక్యం. సియోనులో నుండి నాకు అర్థమైందిలే, ఒకసారి చప్పట్లు కొట్టండి. మీకే అర్థమై సవక చప్పట్లు కొట్టల. సియోనులో నుండి యెహోవా నిన్ను, ఎందుకంటే ఈ పరిశుద్ధ రాజు ఎక్కడ కూర్చున్నాడు? సియోనులో. నువ్వు ఎక్కడికి ఎక్కావు? సియోను అనగా పరిశుద్ధత. నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. అమ్మా వినాలి, అక్కడ నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? నీ చేతులు కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అర్థమవుతున్నా? నీ పిల్లలను నీవు చూస్తావు. ఈ దీర్ఘాయుష్యస్తుంది. ఎక్కడ నుండి ఆశీర్వాదాలన్నీ వచ్చినాయి? సియోన్లో నుండి. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర నుండి.